అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ లేచి నిలబడు ఛానల్. అసలు ఈ రోజు టాపిక్ ఏంటంటే మనందరి లైఫ్ లో కూడా కామన్ గా జరిగే ఒక మిస్టేక్. అదేనండి, వేరే ఏం కాదు. మనం నిరంతరం కూడా మొబైల్లోనే ఉంటాం కదా. ఆ మొబైల్ ని మనం చూడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది మనమైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామా? మన చేతిలో ఉన్న మొబైల్ తో మనం నిరంతరం ఏం చేస్తున్నాం అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి మీరే ఆలోచించండి. ఉదయం లేవగానే ఫోన్ కోసం ఎదుగుతున్నావా, లేకపోతే నీ కుటుంబానికి టైం ఇస్తున్నావా, లేకపోతే ప్రేయర్ చేస్తున్నావా? ఒకసారి మీరే ఆలోచించండి. ఏంటంటే ఈ మొబైల్ అనేది అయితే మనల్ని చాలా విజయవంతంగా మార్చేస్తుంది, లేదా ఎందుకు పనికిరాని చేస్తుంది. మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడిగినా, నైట్ నిద్రపోయే ముందు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరితోటన్నా మాట్లాడారా, లేదంటే చివరి వరకు రీల్స్ చూసి టైర్డ్ అయిపోయి పడుకున్నారా? మాక్సిమం అసలు ఇది మాత్రం నిజమే చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి నిరంతరం మొబైల్లోనే ఉంటాం. ఫస్ట్ ప్రయారిటీ అనేది మన ఫ్యామిలీకి అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు మొబైల్ నేను మొత్తం చూడొద్దు అని చెప్పట్లేదు. ఏంటంటే మొబైల్ వ్యసనంలో పడి మన ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, మన పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రియారిటీ మొబైల్ కి ఇవ్వద్దు. మార్నింగ్ లేచి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు సపోజ్ ఏదైనా పని ఉంది, లేచిన వెంటనే మీరు మొబైల్ ఎక్కడ ఉంది అనేసి తీస్తున్నారా, లేకపోతే ఈ రోజు నా కుటుంబంతో నేను టైం స్పెండ్ చేయాలి అనేసి కుటుంబానికి సమయం ఇస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా ఫోన్ తీసినప్పుడు మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ ఒక్క 5 మినిట్స్ అంతే, 5 మినిట్స్ చూసి పక్కన పెడేస్తూ ఉంటారు. కానీ ఆ 5 మినిట్స్ 5 అవర్స్ అవుతాయి. ఆ 5 అవర్స్ 5 మంత్స్ అవుతాయి. ఆ 5 మంత్స్ 5 ఇయర్స్ అవుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో నువ్వు మొబైల్ చూడడం తప్పితే ఇంక నీ లైఫ్ లో ఏది మిరాకిల్ జరగదు. మనం సరిగ్గా ఆలోచించాలా కానీ మొబైల్ అనేది నేను తప్పు అని చెప్పట్లేదు. నిజంగా మొబైల్ ఉండడం వల్ల చాలా మంది ఏంటంటే కొన్ని లక్షలు సంపాదిస్తారు మొబైల్ ద్వారా. కానీ కొంచెం మంది ఉంటారు ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ స్క్రోలింగ్ తప్పితే పనికొచ్చేది ఒక్కటి చూడరు. ఆ రీల్స్ అవి ఇవి చూసి పక్క వాళ్ళ లైఫ్ కోసం నువ్వు చూసే బదులు ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీ చేతిలో మొబైల్ ఉంది, ఫుల్ డేటా ఉంది, నెట్ ఉంది, అన్ని ఉన్నాయి. అప్పుడు నువ్వు వాటితో ఉపయోగించుకో. అలాగా వేరే వాళ్ళు రీల్స్ చూడకుండా అసలు నువ్వు ఈ మొబైల్ ద్వారా నువ్వు అసలు ఏం సాధించగలవు అనేది ఒకసారి ఆలోచించు. ఎందుకంటే ఈ మొబైల్ వల్ల ఎంతో మంది మాక్సిమం మంచి కంటే కూడా చెడు ఎక్కువ గెలుస్తుంది అంటారు. అది మాత్రం పక్కా నిజం. ఎందుకంటే ఎక్కువ మంది ఫోన్ చూస్తూ చెడిపోయినలే గానీ అదే ఫోన్ ఉపయోగించుకుని డబ్బు సంపాదించవచ్చు అనే విషయం కూడా తెలుసు మాక్సిమం అందరికి. అయినా కానీ దాని మీద దృష్టి పెట్టరు. ఏదన్నా చదువు, ఇప్పుడు మొబైల్ చూస్తే ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా దానికైతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అదే వేరే వాళ్ళ రీల్స్ వాళ్ళు చేసిన లైఫ్ అవన్నీ చూడడం అయితే ఈజీగా అయిపోతుంది కదా. కాబట్టి జనాలు ఈ ఈజీగా దొరికే డోపమిన్ కి అయితే అలవాటు పడిపోతున్నారు అనమాట. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీ అకౌంట్ లో ప్రతి రోజు కూడా 86,400 రూపాయలు మీ అకౌంట్ లోకి అయితే జమ అవుతున్నాయి అనుకుందాం. అయితే అక్కడ ఒక రూల్ ఉంది. ఏంటంటే ప్రతి రోజు నైట్ అయ్యేసరికి ఆ 86,400 రూపాయలని అయితే నువ్వు కంపల్సరీ వాడేయాలి. నువ్వు ఎంతైతే వాడలేదో అంత డబ్బుని మళ్ళీ వాళ్ళు తిరిగి తీసేసుకుంటారు అనమాట. అది ఒక రకమైన జాబ్ అనుకో. అయితే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నీ జాబ్ నువ్వు న్యాయం చేయాలి కాబట్టి వెంటనే ఏం చేస్తావు? అమ్మో 86,400 రూపాయలు, ఇందులో నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా తిరిగి అయితే వాళ్ళు తీసేసుకుంటారన్న భయంతో అయినా నువ్వు డేలో కంపల్సరీ ఆ మనీ అంత వాడేస్తావు. అవునా కాదా? అదే ఇప్పుడు ఆ 86,400 అనేది నిజానికి డబ్బు కాదు. అవి మనకి రోజులో ఉన్న సెకండ్స్. నువ్వు అన్ని సెకండ్లు వేస్ట్ చేసేస్తుంటే మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బు పోయిందనుకో మళ్ళీ నెక్స్ట్ అయినా సంపాదించగలం. కానీ ఎప్పుడైతే ఈ సమయం పోతుందో దాన్ని అస్సలు మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. కాబట్టి టైం ని అస్సలు వేస్ట్ చేయొద్దు. ఒక్క రీలు ఒక్క షాట్ అనుకుంటా ఒక్కటే 5 నిమిషాలు 5 గంటలు 5 రోజులు అలాగవి నీ యొక్క జీవితాన్ని అయితే నాశనం చేస్తుంది. నీ టైం అంతా వృధా అవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించు. మనం ఎక్కువగా పొద్దున్న లేచి ఏం చేస్తాం? ఒక్క రోజు జస్ట్ ఇన్స్టాలో ఒక రీల్ చూస్తానంతే, లేదంటే యూట్యూబ్ లో ఒక షార్ట్ చూస్తానంతే అనేసి మనం స్టార్ట్ చేసిన ఆ 5-10 నిమిషాలే అనుకుంటాం. కానీ మన టైం ఎలా తినేస్తుంది అంటే ఈ యాప్స్ పని అదే. ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్. నిన్ను ఎక్కువసేపు ఆ యాప్స్ లో ఉంచితే అది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆ చిన్న విషయం కూడా నీ బ్రెయిన్ కి అర్థం అవ్వక నువ్వేం చేస్తున్నావు? ఇది నీకు ఏదో టైం పాస్ అన్నట్టు నువ్వు అలా వాడుతూ ఉంటావు. ఎందుకంటే దానివల్ల నీకు ఏ యూజ్ లేదు. అదేంటి ఇప్పుడు ఏంటంటే మొబైల్ ని ఎప్పుడు కూడా మనం ఉపయోగించాలి తప్పితే మొబైల్ అనేది మనల్ని ఉపయోగించకూడదు. ఏంటంటే ఈ మొబైల్ అడిక్షన్ వల్ల చాలా మంది పెద్ద వయసు కూడా ఉండట్లేదు, చిన్న లేదు పెద్ద లేదు, అందరిలోని ఇదే సమస్య. ఏంటంటే ఎవరైనా ఏదన్నా ఒక 5 నిమిషాలు ఎవరితోటైనా మాట్లాడాలన్నా వాళ్ళ దగ్గర అసలు ఏకాగ్రత ఉండట్లేదు. ఎందుకంటే నిరంతరం ఈ ఫోన్ చూడడం వల్ల ఏంటంటే ఈ స్క్రీన్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు బయట మనుషులతో మాట్లాడలేరు, బయట మనుషులతో ఉండలేరు. వాళ్ళకి అసలు ఏకాగ్రతే కోల్పోతారు. కాబట్టి
ఇది ఇదంతా ఫోన్ తప్పు అనట్లేదు నేను. ఎందుకంటే ఫోన్ అనేది అది ఇప్పుడు ఈ జనరేషన్ కి చాలా ముఖ్యం. దానివల్ల దాని నుంచి మనం మంచి అయితే నేర్చుకోవాలి కానీ దాన్ని చెడుగా వాడొద్దనేసి ఎప్పుడు చెప్తూనే ఉంటారు మన పెద్దవాళ్ళన్నా ప్రతి ఒక్కరు కూడా. ఏదైనా మన దగ్గర ఒక వస్తువు ఉందంటే దాన్ని మంచిగా వాడండి, చెడుకు వాడొద్దని ఎప్పుడు చెప్తుంటారు. కానీ మనం దాన్ని పట్టించుకోం కదా. కానీ అలా చేయడం వల్ల ఎవరికి నష్టం ఏంటంటే, ఇప్పుడు నువ్వు అలా రోజుకి 5-6 గంటలు నువ్వు అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు చేసుకోవాలన్న కళలన్నీ నాశనం అయిపోతాయి. ఎందుకంటే నువ్వు ఫోన్ లోనే టైం గడిపేస్తుంటే ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వలేవు, లేదంటే ఈ బయటకు వెళ్ళాలన్నా ఇంక నీకు జాబ్ లేక ఇంక తర్వాత ఎగ్జామే పాస్ అయిన వాడికి నీకు ఇంక జాబ్ ఎలా వస్తుంది? నిరంతరం ఇంకా ఆ ఫోన్ స్క్రోలింగ్ లో ఉంటే ఇంక నీ జీవితాన్ని ఎలా నువ్వే నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. ఫోన్ చూడు తప్పనట్లేదు, కానీ అందరూ నీకు పనికొచ్చి మాత్రమే చూడు. ఈ రోజు నుంచి నీ లైఫ్ లో ఒక చిన్న అలవాటునైతే అయితే మొదలు పెట్టు. అదేంటంటే మార్నింగ్ లేచిన వెంటనే నా ఫోన్ ఎక్కడ ఉంది అనేసి వెతుక్కుని ఫోన్ తీసేసుకుంటావు కదా. దాని బదులు జస్ట్ ఒక 30 డేస్ అంతే. ఆ 30 డేస్ ఏం చేస్తావంటే ఫోన్ కోసం వెతక్కు. మార్నింగ్ లేచి నీకు నచ్చిన ఏదో ఒక పని అయితే చెయ్యి. వ్యాయామం చెయ్యి, లేకపోతే యోగా చెయ్యి, లేకపోతే అలాగే ఏదైనా పర్లేదు, ఎక్సర్సైజ్ ఏమైనా నీకు నచ్చిన ఏదో ఒక పని చెయ్యి. లేదా నీకు అవి చేయడం ఇంట్రెస్ట్ లేదు, సరే వదిలే. నీ కుటుంబం కోసం టైం కేటాయించు. కొన్ని నువ్వు లేచి టైంకి ఎవరు లేగలేదా అయితే వాళ్ళ కోసం టిఫిన్ తయారు చేయడమనో, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా తయారు చేయడమనో ఏదో ఒకటి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అన్న తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి యూజ్ అవుతుంది కదా. ఫాదర్ అయితే నీ పిల్లల సైకిల్ ని బాగు చేయడమో, లేకపోతే వాళ్ళకి అందంగా ఏమైనా బొమ్మల్ని ఎలా డెకరేట్ చేస్తే బాగుంటది, ఇలాంటి ఆలోచనలు కూడా చేయొచ్చు. అలా నీ కుటుంబం కోసం చిన్న టైం కేటాయించు. లేదు నాకు ఇంకా అది కూడా చేయడం ఇష్టం లేదు, నేను నా మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటావా అంటావా, అయితే ధ్యానం చేసుకో, లేదంటే ప్రేయర్ చేసుకో. నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకుంటున్నావో అతనికి ప్రేయర్ చేసుకో. నువ్వు నీ టైం అంతా ఈ ఫోన్ మీద పడి పొద్దున్న లేచి అలా స్క్రోల్ చేసుకుంటూ ఉండడం వల్ల ఎవరికి యూజ్, దేనికి యూజ్. కాబట్టి ఫస్ట్ లేచిన 30 మినిట్స్, ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అనుకో, ఇంక నువ్వు ఏమి చేయలేను అనుకుంటా అయితే డైరెక్ట్ ఇంకా నువ్వు దేనికైతే చదువుతున్నావో, ఏమైతే ప్రిపేర్ అవుతున్నావో దాన్ని అట్లనైతే చదువుకో ఒక 30 మినిట్స్. 30 మినిట్స్ ఇంకా కాన్సన్ట్రేషన్ గా బుక్ ఫోన్ లో ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా దాన్ని చూడకుండా నీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు పెట్టు. జస్ట్ 30 డేస్ 30 మినిట్స్ అంతే. అలా చేసి చూడండి, మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. అసలు ఒకప్పుడు ఈ మొబైల్ లేని టైంలో మన పెద్దవాళ్ళు ఎలా ఉండేవారంటే తను చూసుకున్నప్పుడు నేను నిన్న అలా ఉండేవాడిని, ఈ రోజు నేను దానికంటే కొంచెం బెస్ట్ అవ్వాలి, నా ఫ్యామిలీ కోసం నేను ఎలా చేయాలి అలా చేయాలనేసి అయితే అప్పుడు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మార్నింగ్ లేవడం, ఫోన్స్ చూడడం, అందులో ఉన్న రీల్స్ స్క్రోల్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ ని మన లైఫ్ స్టైల్ తో పోల్చుకోవడం. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎన్నో, ఇప్పుడు ఎక్కడన్నా బయటకు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క హ్యాపీ మూమెంట్స్ ని అందులో క్యాప్చర్ చేసి వాళ్ళ రీల్స్ గానో పోస్ట్ గానో ఇదే పెడతారు. దాన్ని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు? సపోజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆనందం ఉంటది, బాధ ఉంటది. ఎవరు కూడా ఓన్లీ ఆనందంగానే ఉంటారు, బాధ అనేది ఎవరికి ఉండదు అన్న అపోహలు అయితే ఉండకు. ఎందుకంటే వాళ్ళు ఆ రీల్స్ చేసి వాళ్ళు అసలు ఇప్పుడు అమ్మాయిలు అవ్వచ్చు, సోషల్ మీడియాలోకి రావాలంటే వాళ్ళకి ఎంత భయంగా ఉంటుంది. కానీ వాళ్ళ వెనకాల ఉన్న సిచ్యువేషన్ బట్టే కదా వాళ్ళైతే ముందుకు వస్తారు. కానీ నువ్వేం ఆలోచించకుండా వాళ్ళు ఎంతో కొన్ని సంవత్సరాలు కష్టపడితే గానీ వాళ్ళు ఆ స్థాయికి రాలేదు. కానీ నువ్వు ఏం నీకు కనిపించవు. వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఒంటరిగా గడిపిన రాత్రులు, అలా ఏడ్చుకుంటూ వాళ్ళ యొక్క బాధ అంతా నీకు తెలీదు. కానీ నీకు కనిపించేది ఏంటి? వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని మనతో షేర్ చేసుకుంటారు. దాన్ని చూసి వాళ్ళందరి లైఫ్ బాగుంది, నా లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ కొత్త కారు కొన్నారు, నేను ఇంకా కొనలేదు, వాళ్ళ కొత్త ఫోన్ మళ్ళీ కొనేసాడు, కొత్త బండి, కొత్త ఇల్లు అనేసి వాళ్ళని చూసి ఏడవకో. నిన్న నువ్వు ఎలా ఉన్నావా, రేపేం చేస్తావు అనేసి నిన్ను ప్రశ్నించుకో. పక్క వాళ్ళ లైఫ్ మనకెందుకు, వాళ్ళ లైఫ్ మీద నువ్వు అడిగవు. ఇప్పుడు వాళ్ళు అది కొనేసుకున్నారని నువ్వు బాధపడిపోతావు. దాని వల్ల నీకు ఏమైనా యూజ్ ఉందా? ఎప్పుడు కూడా మనల్ని మనతోటే పోల్చుకోవాలి. ఎందుకంటే మనల్ని మనమే ప్రేమించుకోకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? కాబట్టి ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా అందరికంటే నువ్వే గొప్పగా ఉంటావు. ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు గ్రేట్. అవతల మనీ అంతా వేస్ట్ చేస్తున్నాడు, దాని ఏంటి? ఇప్పుడు సపోజ్ నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు కొంచెం బాగా డబ్బు ఉంది, నీకు లేదు, నువ్వేం చేస్తావు? వాళ్ళతో ఇప్పుడు నీ ఫ్రెండ్ రీల్స్ ఏవో చేసి ఫోన్ లో పెట్టాడు అనుకోవచ్చు, అవి చూసి వాళ్ళ లైఫ్ బాగుంటదిరా కానీ నా లైఫ్ ఎలా ఉందనేసి బాధపడకు. ఎందుకంటే అక్కడ నువ్వు పోల్చుకోవాల్సింది వాడితో కాదు. సరే పోల్చుకున్నావు అనుకో, అప్పుడు వాడికి ముందుకు వెళ్ళిపోతున్నాను, నేను వెనక్కి కొన్నాను అని కాదు, నేను కూడా వాడికిలాగా అది కొంటాను అనేలా ఆలోచించు. అంతేగాని వాడు వెళ్ళిపోతున్నాడు నేను ఎలా ఉన్నాను అనేసి డిసప్పాయింట్ అవ్వకు. పాజిటివ్ గా థింక్ చెయ్యి. చూస్తున్నావు చూడు, ఏదో ఒక రోజు నేను కూడా ఇది కొని చూపిస్తాను, నేను కూడా ఇలా చేస్తాను అన్న ఆలోచన వచ్చినప్పుడే కదా నువ్వు గెలిచేది. మోటివేషనల్ కోసం అనేసి
కొంచెం బాగా సక్సెస్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇలా నేను కూడా అలా సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. కానీ అలా ఎలా సక్సెస్ అవుతావు? ఎందుకంటే నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటా ఫోనే చూస్తున్నావు తప్పితే పని ఏం చేయట్లేదు. ఏం చేయకుండా నువ్వు సక్సెస్ ఎలా అవుతావు? ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఏం చేస్తాడో తెలుసా? తను అస్సలు ఫోన్ చూడకుండా ఉండడు. తను కూడా ఫోన్ చూస్తాడు. కానీ ఆ ఫోన్ చూస్తూనే అందులో తనకి ఏది ఇంపార్టెంట్ తను ఏం చేస్తాడు? వినోదం కోసం చూడాలనుకున్నాడు అనుకో, తను చదువుకుంటూ ఒక 5-6 నిమిషాలు ఫోన్ అయితే చూసి తనకి ఇంకా ఆ టైం అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాడు. అంతేగాని నీకులా రోజంతా రీల్స్ అయితే స్క్రోల్ చేసుకుంటూ తన టైం అయితే వేస్ట్ చేయడు. తన టైం ని పెట్టుబడిగా మార్చుకుని పెట్టుకుంటాడు. ఫోన్ లోనే బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు. వాటిలో ఆ స్కిల్స్ అవి అన్ని నేర్చుకుని తను ఎలా ఎదగాలి స్కిల్స్ నేర్చుకుంటాడు. ఏమైనా చదవాలనుకుంటే అందులో తనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు లేకపోతే తన అన్ని కూడా ఫోన్ నుంచే తీసుకుని డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలన్న దానికి ఉపయోగిస్తాడు. నువ్వేమో ఖాళీగా ఉండి ఏం చేయకుండా వాళ్ళు ఎవరో ఎలా పెరుగుతున్నారు ఎలా పెరుగుతున్నారు అనేసి నువ్వు అందరి కోసం ఆలోచించి అందరి రీల్స్ చూసుకుంటూ నువ్వు టైం వేస్ట్ చేస్తావు. ఎప్పుడు గొప్పవాడవుతావు? కాబట్టి పోల్చుకోవడం మాని. ఈ రోజు నేను మీ అందరికైతే ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీ వయసు 18 అయినా అవ్వచ్చు, లేకపోతే 30 అన్నా అవ్వచ్చు, లేకపోతే 50 అన్నా అవ్వచ్చు. మీరేంటంటే మీ చేతిలో మొబైల్ ఉంది కదా అనేసి మొబైల్ నే చూస్తూ మీరు ఎన్ని కోల్పోతున్నారనే విషయం మీరు అసలు గ్రహించలేకపోతున్నారు. నిజానికి ఏంటంటే మీరు ఆ ఫోన్ లో ఉండి మార్నింగ్ లేచి ఏదన్నా ఫోన్ చిన్న నోటిఫికేషన్ రాగానే మీతో మీ అమ్మ మాట్లాడొచ్చు, లేకపోతే మీ అక్క మాట్లాడొచ్చు, చెల్లి లేదా పాప బాబు ఎవరైనా సరే మీతోటి ఏదైనా మాట్లాడాలనుకున్నా మీరు ఆ నోటిఫికేషన్ వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు చిన్న నోటిఫికేషన్ రాగానే మీరు వాళ్ళని అయితే అవాయిడ్ చేసి వెంటనే మీరైతే ఫోన్ చూసుకుని దాన్ని అయితే మీరు ఏంటంటే ఇప్పుడు మనుషుల యొక్క ఎఫెక్షన్ కంటే కూడా మీకు మొబైల్ ఈ స్క్రీన్ టైం ఏంటంటే మిమ్మల్ని బానిసం చేసేసింది. అది మీకు ఇప్పుడు ఇంకా అర్థం అవ్వట్లేదు. నువ్వు నీ మనసుతో నీకు నిజంగా మారాలి అనుకుంటే నేను చెప్పేది ఒక్కటే, నీ నోటిఫికేషన్స్ అక్కర్లేని ఇప్పుడు నీకు ఏదన్నా బాగా ఇంపార్టెంట్ అనుకో ఆ నోటిఫికేషన్స్ ఆన్ చేయి. అంతేగాని మొత్తం ఈ నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేసి ఇప్పుడు ఇన్స్టాలో ఎవరో పోస్ట్ పెట్టారంటే ఆ నోటిఫికేషన్ వచ్చేస్తా ఏదో నోటిఫికేషన్ వచ్చిందని తీసేయడు. ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఎవరి జీవితాల్లో నువ్వు తొంగి చూడాల్సిన అవసరం ఏముంది? కొన్ని చూసి అక్కడతో ఆగుతున్నావు అంటే ఈ పోలికలు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు ఇది లేదు, అది లేదు అనేసి ఇవన్నీ ఫస్ట్ మారాలంటే ఫస్ట్ నీ బ్రెయిన్ అనేది కొంచెం నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకో. ఎందుకంటే వాళ్ళు అది కొన్నారు, నేను కూడా అది కొని చూపిస్తాను అన్నట్టు ఉండు. అంతేగాని నిరంతరం ఈ ఫోన్ స్క్రోలింగ్ కాకుండా ఏదైనా చదువుకుంటున్నావా స్కిల్స్ నేర్చుకో. పోనీ నీ వయసు పెద్దదా లేకపోతే ట్యూషన్స్ అవ్వకుండా ఏదో ఒకటి చెప్పడం నేర్చుకో. అంతేగాని ఫోన్ ని అనవసరమైన వాటికి ఎందుకు యూజ్ చేస్తున్నావు? ఇప్పుడు సపోజ్ నువ్వు ఫోన్ చూస్తూ ఉన్నావు. ఇప్పుడు రేపు పొద్దున్న మీ పిల్లలు వచ్చి అమ్మ నువ్వు ఫోన్ చూస్తున్నావు కదా నాకు ఒక ఫోన్ నేను చూస్తానంటారు. నువ్వేమంటావు? ఇల్లు ఆడుకున్నానా అంటావు. వాళ్ళు నువ్వు ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి ఎలా ఆడుకుంటారు? ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏదైతే చూస్తున్నారో దాన్ని ఫాలో అవుతారు తప్పితే నువ్వు ప్రత్యేకంగా నేను ఫోన్ చూస్తున్నానా నువ్వు వెళ్ళి చదువుకోరా అంటే ఎవరు ఆలకించరు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఏదైతే చూస్తారో దాన్ని వాళ్ళు బ్లైండ్ గా ఫాలో అవుతారు. కాబట్టి ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ఫోన్ చూడడం మాను. అంటే మొత్తానికి మానేమని కాదు, కనీసం పిల్లలు ఉన్నప్పుడన్నా వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళని బయటకు తీసుకెళ్లి ఆ పార్క్ తీసుకెళ్లి లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టి హోంవర్క్ చేయించడం లేకపోతే వాళ్ళకి కూర్చుని ఎలా చదవాలన్నది నేర్పించడం. అది లేకపోతే వాళ్ళతో ఆటలు పాటలు బోల్డ్ అని ఉన్నాయి. ఫోన్లు నిన్న కాక మొన్న వచ్చి మన లైఫ్ లోకి. కానీ బంధుత్వాలు అనేది మనకి అది ఒక ఎమోషన్. నువ్వు నిరంతరం ఫోన్ లో ఉండి వీళ్ళని వదిలేసి ఆ మనిషికి రేపు పొద్దున్న ఏదన్నా అయిన తర్వాత నువ్వు అయ్యో నేను ఆ రోజు ఏం చేయలేకపోయాను అనేసి నువ్వు తర్వాత తల బాదుకున్నా నువ్వేం చేయలేవు. కాబట్టి ఇప్పటి నుంచే నీ ఫ్యామిలీకి కొంచెం టైం స్పెండ్ చేయి. అలా కాకుండా నువ్వు ఇప్పుడు చదువుతున్నావు అనుకో, చదివేటప్పుడన్నా నువ్వు నా ఫ్రెండ్ పాస్ అయిపోవడం నేనే ఫెయిల్ అయినంటే ఎందుకు పాస్ అవుతావు? నువ్వు చదివావా? నువ్వు చదవకుండా ఎలా పాస్ అవ్వగలవు? వాడు అన్ని స్కిల్స్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారనుకో, నువ్వు నిరంతరం ఫోన్ లో కొంచెం చూస్తూ ఉంటున్నావు రీల్స్. నీ ఫ్రెండ్ బాగా సెటిల్ అయ్యాడు అనుకో, అరే వాడికి అదృష్టం కలిసి వచ్చేసిందంటే గుడ్డు అదృష్టం ఎలా వచ్చింది వాడికి? ఆడికి కలిసి వచ్చింది అక్కడ అదృష్టం కాదు. వాడు నిరంతరం వాడి యొక్క టైం ని వేస్ట్ చేసుకోకుండా కష్టపడి చదివాడు కాబట్టి వాడికి ఆ లక్ వచ్చింది. అంతేగాని వాడు పడిన కష్టం అంతా వదిలేసి వాడికి అదృష్టం కలిసి వచ్చింది అనేసి మాటలు చెప్పుకో. ఎందుకంటే అదృష్టం అనేది జస్ట్ మాటలకే. ఇప్పుడు అదే నువ్వే ఇప్పుడు వాడిని చూసో వాడికి అదృష్టం అన్నావు, సరే నువ్వు కూడా కొన్ని రోజులు వాడికిలాగా అవ్వడానికి నువ్వు కూడా కష్టపడు, చదువు, రాయి, ఎగ్జామ్స్ రాయి, మంచిగా మార్క్స్ తెచ్చుకుని పాస్ అయ్యి నువ్వు కూడా అవ్వు. అప్పుడు నిన్ను కూడా అందరూ అదృష్టం అంటారు. అప్పుడు నీకు తెలుస్తుంది అది నిజంగా అదృష్టమా లేకపోతే నువ్వు పడిన కష్టమా అని. చెప్పేది ఒకటే, నువ్వు నిజంగా కొన్ని నువ్వు రోజంతా బిజీగా ఉంటావు, టైం పాస్ కి ఒక 5 minutes చేస్తున్నాను అనుకో, కొన్ని రూల్స్ పెట్టుకో. మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు ఫోన్ చూడకుండా జస్ట్ ఫ్యామిలీ కోసం చిన్నది టైం కేటాయించు, ఒక 30 minutes చదువు.
లేదంటే మీ ఫ్యామిలీతో టైం గడుపు. అది లేదంటావా యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, ధ్యానం కానీ ఏదైనా చేసుకో. అది నీ ఇష్టం. అంతేగాని ఫోన్‌లో వచ్చిన ప్రతి చెత్త నోటిఫికేషన్‌ని చూసి, అమ్మో! నోటిఫికేషన్ వచ్చిందనేసి ఇలా ఓపెన్ చేసి ఇంక నువ్వు అప్పటి వరకు నీ ఫ్యామిలీతో గడిపేది వదిలేసి నువ్వు వెళ్ళిపోయి పక్కకెళ్ళిపోయి వాళ్ళతో ఫోన్ మాట్లాడడం ఇవన్నీ కాదు. ఫస్ట్ నీ నీ యొక్క టైంని ఫస్ట్ నీ ఫ్యామిలీకి ఇవ్వు. తర్వాత మిగతా పక్కన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం కొన్నారు, వీళ్ళు ఏం కొన్నారు అన్ని తర్వాత తెలుసుకుంది గాని. ఎందుకంటే ఫోన్ నీ చేతిలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళదు కదా! ఇప్పటివరకు నేను చెప్పిన వీడియోని నువ్వు ఇంత ఓపికగా చూస్తున్నావు అంటే నీకు నిజంగానే ఫోన్ యొక్క బానిస ఫోన్ నుంచి బయటికి రావాలనేసి అయితే నువ్వు కోరుకుంటున్నావు నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు ఇప్పుడే ఒకటి పని చెయ్యి. నిన్నట్లా ఉండకుండా రేపు నువ్వేం చేయగలవు అన్నదాన్ని నువ్వు డిసైడ్ చేసుకో. అందరినీ నేనైతే ఒక్కటే కోరుకుంటున్నాను. ఏంటంటే ఈ మొబైల్ ట్రాప్ లో పడిపోయి మీరైతే మీ ఫ్యామిలీకి అయితే దూరం అవ్వకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఎవరో ఒకరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు. వాళ్ళతో కనీసం రోజుకి ఒక్క గంటన టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఎందుకంటే మీరు మీకు అవ్వకపోవచ్చు కానీ వాళ్ళ అవతల సైడ్ వాళ్ళకి అయితే ఉంటుంది కదా, నేను మాట్లాడాలనుకున్నాను కానీ చివరిసారి కూడా తను నా మాట పట్టించుకోలేదు అన్న ఆలోచన అయితే వాళ్ళకి ఇవ్వకండి. కాబట్టి మీతో ఎవరైనా మిమ్మల్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక రోజులో కనీసం 30 మినిట్స్ అన్నా సరే వాళ్ళకి టైం స్పెండ్ చేయండి. లేదా మీకు మనుషులు ఎవరో అవసరం లేకపోతే మీరు కాన్సన్ట్రేషన్ చేసి చదువు మీదో, బిజినెస్ మీదో లేకపోతే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఏదో ఒక కాలం ఉంటుంది. చిన్నప్పుడు నేను డాక్టర్ అయిపోతాను, పోలీస్ అయిపోతాను, అది అయిపోతాను, ఇది అయిపోతాను. కానీ అయ్యే కాలంలో మనతో ఎప్పుడు ఉంటాయి నేను అది అవ్వాలనుకున్నాను ఇప్పుడు ఇంకా అవ్వలేదు అనేసి. కానీ ఒక్కసారి ఆలోచించు, ఆ కాలం మనలో అలా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ కళ కోసం పక్కన పెడేసి ఇంకా నేను నా వల్ల అవ్వదు అనేసి నువ్వు ఫోన్ రీల్ చూసుకుంటూ ఉంటే ఇంకా ఆ పని ఏమవుద్ది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏకాగ్రతనైతే నువ్వు నిలబెట్టుకో. ఎందుకంటే ఫోన్ అనేది ఏంటంటే మన బ్రెయిన్ ని తెలియకుండానే మన యొక్క ఏకాగ్రతని చంపేస్తుంది. కాబట్టి చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా కానీ ఎక్కువగా ఫోన్ చేసేవాళ్ళు బయట కూడా ఎక్కువ మందితో మాట్లాడలేరు. కావాలంటే ఒకసారి మీరే గమనించుకోండి. కాబట్టి నేను చెప్పేది అదే, మీరు ఫోన్ కి అయితే బానిస అవ్వద్దు. ఫోన్ ని మీకు అనుకూలంగా మీరు వాడండి. అంతేగాని మీరు ఫోన్ కి బానిస అయిపోయి నోటిఫికేషన్ వచ్చిందని అది చిన్న నోటిఫికేషన్ రాగానే మీరు తీసేయడం అది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని మీరు ఫస్ట్ కంట్రోల్లో చేసుకోండి. ఇప్పుడు ఏదైనా యాప్ చూస్తున్నారా, దానికి టైం అనేది సెట్ చేసుకోండి టైమర్. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా చదవాలనుకున్నప్పుడు 5-6 గంటలు నువ్వు ఫోన్ లోనే ఉండిపోయే బదులు దాన్ని నువ్వు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడానికి జస్ట్ 1 అవర్ వాడి చూడు. తర్వాత నీ పొజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు రోజులన్నీ కూడా మనం ఈ మొబైల్ ద్వారానే ఏం చేయాలన్నా మనం ఫోన్ ద్వారానే చేసేయచ్చు. ప్రపంచంలో ఏది తెలుసుకోవాలన్నా కానీ నువ్వు అవన్నీ వదిలేసి నువ్వు వేస్ట్ చూస్తుంటే ఇంక నువ్వు ఎలా విన్ అవుతావు. కాబట్టి మీ యొక్క సేవ్ రాశిగా అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఓన్లీ ఫోనే జీవితం కాదు. ఫోన్ కైతే మీరు బానిసలు అవ్వద్దు. ఫోన్ ని మీకు మీరు అనుకూలంగా మార్చుకోండి. నేనైతే ఈ వీడియోలో అయితే మీకు ఫోన్ వల్ల ఒక ఉపయోగాలు నష్టాలు అన్ని అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే దీనిలో ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు తగిలి ఉంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కో లేకపోతే రిలేటివ్స్ కో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఆ యొక్క పాయింట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మన యొక్క ఆలోచనలు మార్చే జీవితాన్ని మార్చే ఆలోచనల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.